చట్టాలు అయిన వారికి చుట్టాలు అన్న సామెత విశాఖ జిల్లా అధికారులకు చక్కగా సరిపోతుంది. ప్రభుత్వ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగించే వరకు రాద్ధాంతం చేసే అధికారులు కొందరు బడా వ్యాపారుల విషయంలో మాత్రం వారికి దాసోహమైపోతున్నారు. విశాఖ జిల్లా రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో ఎన్నో ఏళ్లుగా పైసా కట్టకుండా వ్యాపారులు ఉప్పు పండించుకుంటూ కోట్లు గడుస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఉప్పు పండించుకోవడానికి 1981లో కొందరు వ్యాపారులకు 1000 రూపాయల ధరతో 340 ఎకరాల ప్రభుత్వ భూములను 24 ఏళ్లు లీజుకు ఇచ్చారు. అనకాపల్లికి చెందిన అంబికా సాల్ట్ కంపెనీకి 116 ఎకరాలు, కన్నికా పరమేశ్వరి సాల్ట్ కంపెనీకి 150 ఎకరాలు కేటాయించారు. వీరికిచ్చిన లీజు గడువు ముగిసి 8 ఏళ్లవుతోంది. లీజు ధరలను ఎప్పటికప్పుడు సవరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యాపారులకు వత్తాసు పలుకుతూ విషయాన్ని దాటవేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఈ ప్రాంతంలో ఎకరా ఉప్పుమడుల లీజు ధర కనీసం 30,000 రైతులు చెబుతున్నారు. వ్యాపారులకిచ్చే లీజు కంటే తాము ఎక్కువ ఇస్తామని చెప్పినా అధికారులు పట్టించుకోవట్లేదని రైతులు వెల్లడించారు. తరతరాలు మా తాతల వంశం నుంచి ఉప్పుగెల్లిని ప్రైవేట్ సంస్థల వాళ్ళు పండించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఉప్పుగెల్లిని మాకు లీజుకిస్తే ప్రైవేట్ సంస్థ ఇచ్చే 1000 రూపాయల కంటే మేము 10,000 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయాన్ని చూపించి దీన్ని పండించుకుని దాని ద్వారా మా కుటుంబ సభ్యులు మేము బాగుపడతాం. కాబట్టి ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టి ఈ ఉప్పుగెల్లి లీజు రద్దు చేసి మా మత్స్యకారులు ఇక్కడ దళిత వర్గాలకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మినిమం 600 కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం దయచేసి ఒక 100 ఎకరాల వరకు కల్పించుంటే దళిత నిరుద్యోగిగా పోతుందని మేము అనుకుంటున్నాం. దళిత కుటుంబాలందరూ ఎంతమంది చదువుకుని కూడా నిరుద్యోగులుగా ఇప్పటికీ కూడా ఉన్నారు. కానీ గల్లీ వలన మాకు గల్లీ కల్పిస్తే మేము దళితులు అందరూ బాగుపడతాం. దయచేసి ప్రభుత్వం మాకు కల్పించాలని కోరుకుంటున్నాం. ఉప్పు మడులకు బహిరంగ వేలం నిర్వహిస్తే ఏడాదికి 50 లక్షలకు పైగా ఆదాయం వచ్చే అవకాశమున్నా పట్టించుకోవడం లేదు. పైగా ఆ భూములను అదే వ్యాపారులకు 1000 రూపాయల చొప్పున 2025 వరకు పొడిగించాలని జిల్లా యంత్రాంగం గతంలో సిఫారసు చేసింది. ఈ తతంగాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎప్పట్లానే సమాధానం చెబుతున్నారు. మీరు చెప్పిన విషయాన్ని పరిశీలించడం జరుగుతుంది మా ఆఫీస్ రికార్డులతో. అలాగే ఎవరెవరైతే లీజులకు తీసుకున్నారని ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా సంబంధిత అనుమతి పత్రాలు ఉన్నదా లేదా పరిశీలించడం జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు కానీ వాళ్ళకి లేకపోయినట్లయితే కలెక్టర్ గారి అనుమతితో తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనకాపల్లికి చెందిన ప్రముఖ రాజకీయ నేత అండదండలు వ్యాపారులకు పుష్కలంగా ఉండడం వల్లే అధికారులు పట్టించుకోవట్లేదని ఉప్పు రైతులు ఆరోపిస్తున్నారు.